చేస్తుంటే ఈరోజు మీరు ఉన్న పలంగా వారిని అడ్డుకోవడానికి వెళ్తున్నారు. ఏమయ్యా మీ దౌర్జన్యం? మీరు చేయాల్సింది ఇటుక వ్యాపారస్తుల మీద దౌర్జన్యం చేయాలి, కానీ మా లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఊర్తో ఊపులకు భయపడమని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీరు అవినీతి అంటున్నారు. ఏమి ఎక్కడ లేని అవినీతి ఎనిమిది నియోజకవర్గంలో గజల మాత్రమే కనిపిస్తుందా? మీకు సిగ్గుగా లేదా? ఆ మైన్స్ డిపార్ట్మెంట్కి 1,63,351 రూపాయలు అక్కడ మైన్స్ వాళ్ళు కట్టి అన్ని అనుమతులతోటి నల్ల మట్టిని తవ్వుతున్నారు. ఆ నల్ల మట్టి తవ్వడం వల్ల రైతులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తాగునీటికి ఏదైతే పంపు చెట్లు ఉన్నాయో వాటన్నిటికీ భూగర్భ జలాలు పెరిగి వాటి ద్వారా ప్రజలకు ఉపయోగపడతాయి, రైతులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ అనుమతులు ప్రభుత్వం ఇస్తే ఉన్న బలంగా మీరు ఎమ్మెల్యేని అనడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు మొదటగా ఎమ్మెల్యే గురించి మాట్లాడేంత అర్హత మీకు లేదని చెప్పేసి నువ్వు కావాలంటే ఇంకా మీ తాత దగ్గర తర్వాత మీ నాన్న దగ్గర కూడా రాజకీయం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి సమాజంగా తెలియజేస్తున్నావు. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగానే దోపిడీ దొంగలు ఎవరు అంటే ప్రజలకు ఇట్టే చెప్పేస్తారు, ఈ వైసీపీ దొంగ పార్టీనే. ఎమ్మెల్యేనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ సమస్య కూడా లేకుండా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ప్రతి పల్లెల్లో పర్యటిస్తూ ఎక్కడెక్కడ ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తీరుస్తూ ముందుకెళ్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ కారణాలు లేవు. ఏదో బూచి చూపించాలా, మీడియా ముందుకు రావాలా, మేము ఆహో ఓహో అంటున్నారు. గంజల గ్రామంలో మిగతా 2 లీడర్లు మాత్రం మిగిలినారు. ఆ 2 లీడర్లు గతంలో ఏం చేశారో గంజల ప్రజలకు తెలుసు. ఇప్పుడు అనుమతి తీసుకున్న వాళ్ళు కూడా గంజల గ్రామంలోన ప్రధాన వీధుల్లో అంటే వల్లే గ్రావెల్ తోలిస్తున్నారు. అంటే గ్రామానికి అభివృద్ధి చేస్తూ ఆ మట్టిని తవ్వుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఈరోజు వాళ్ళు తోలుకుంటున్నారు. వాళ్ళు దానికి ఇప్పుడు ఈరోజు సీఐ ఏం చేస్తాడే? సీఐ 27వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అనుమతి ఉంది. మైన్స్ వల్ల అనుమతి ఉంది. ఆ మైన్స్ వాళ్ళ అనుమతి పత్రం